ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మీరు అనుకున్నంత ఏం లేదు భయ్య. అక్కడ మన హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీశారని చెప్పాలి. సినిమా స్టోరీ ఏంటంటే హీరోకి అమ్మ నాన్న ఎవరు ఉండరు. ఒక గ్రామంలో ఒక చదువు చెప్పే టీచర్ హీరోని దత్తత తీసుకుంటాడు. హీరో చదువుకొని పోలీస్ అయ్యి క్రిమినల్స్ ని, గ్యాంగ్స్టర్స్, టెర్రరిస్ట్ని అందరిని చంపుతూ ఉంటాడు. ఇదే స్టోరీ, నార్మల్ స్టోరీనే. వన్ టైం వాచ్ అనే చెప్పాలి. ఈ సినిమాలో అయితే శ్రీలీల చనిపోతుంది, టెర్రరిస్టులు అయితే చంపేస్తారు. అలాగే హీరో కూడా వాళ్ళ మీద రివెంజ్ తీసుకొని వాళ్ళని కూడా చంపేస్తాడు. స్టోరీ ఏంటంటే ఫ్యాన్స్ గురించి. మరో పక్క పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో సీఎం కదా, కొంచెం పాలిటిక్స్ కూడా ఇందులో యాడ్ చేశారు. స్టోరీ అయితే ఏం లేదు, పాలిటిక్స్ గురించి, అందులో ఫ్యాన్స్ గురించి తీసినట్టే అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. తొలి ప్రేమలో ఉన్న సాంగ్ అయితే ఇందులో యాడ్ చేశారు. సినిమా అయితే మీకు బోర్ కొట్టదు భయ్య, చూడొచ్చు. పవన్ కళ్యాణ్ అన్న డైలాగ్స్, ఆ కామెడీ, అలాగే ఓజీలో ఉన్నట్టు ఆ ఫైటింగ్ సీన్లు బాగానే ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఎంటర్టైన్ చేసిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి పవన్ కళ్యాణ్ది. ఒక హీరో ఫ్యాన్ గా సినిమా తీస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నిరూపించుకున్నాడు మన హరీష్ శంకర్ గారు. సినిమా అయితే బాగుందని చెప్పాలి. మీరేమనుకుంటున్నారో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.